good morning to respected and honorable Minister sir. Very కార్యక్రమాన్ని మన రామచంద్ర పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఈ మహాత్మా కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తూ సార్ ఒకసారి తమ్ముడు ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇల్లు చేసిన పరిశ్రమ తమ పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. అత్యంత సేవల పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాల్సిందిగా అటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రులు శ్రీ వాసుదేవ్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. స్వచ్ఛాంధ్ర పరిసరాల పరిశుభ్రత and honorable and daring and dancing, enthusiastic, wonderful humanity, personality. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసుదేవ్ సుభాష్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చాలా విజయవంతంగా అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన రామచంద్రపురం పట్టణ సాయి భక్తులు గారు అలాగే అలాగే ఈ డిప్యూటీ ఇంజనీర్ గారు అలాగే మన గౌరవ మంత్రివర్యులు బాబురారు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రం మొత్తం కూడా 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం నిర్వహిస్తాం. దీని యొక్క ముఖ్య సంకల్పం ఒకటే, మనం మన ఇళ్ళు శుభ్రం చేసుకుంటూ మన పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటూ అందరినీ అవేర్నెస్ తీసుకుని వస్తూ మన రామచంద్రపురాన్ని స్వచ్ఛ రామచంద్రపురంగా స్వర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నాతో సహా అందరూ కూడా కొంత సమయాన్ని మనం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిద్దాం. ఈ యొక్క పరిశుభ్రత వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన అందరం బాగుంటాం. ముఖ్యంగా చూస్తూ ఉన్నారు, పరిశుభ్రాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ దోమలు పెరగటం, ఈ డెంగ్యూ అని మలేరియా అని నానా రకాల రోగాల బారిట పడతా ఉన్నాం. కాబట్టి మన యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. అలాగే ఈ స్వచ్ఛాంధ్ర 2025
అక్టోబర్ 2 వరకు కూడా ప్రతి శనివారం 3వ శనివారం నిర్వహించబడతారు.